స్టన్నింగ్ పోస్టర్తో తండేల్ అవైటెడ్ నెక్స్ట్ సాంగ్ తేదీ వేదిక ఖరార్. అక్కినేని నాగచైతన్య తన తాజా చిత్రం తండేల్లో బిజీగా ఉన్నాడు. యువ దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి చార్ట్ బస్టర్గా నిలిచింది. ఇక రెండో సాంగ్ శివశక్తిపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లెపై చిత్రీకరించిన ఈ పాటకు సంబంధించిన టాక్ కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సాంగ్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 22న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నట్లు స్టన్నింగ్ పోస్టర్ల ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్లో చైతు, సాయి పల్లవి శివపార్వతుల వలె నాట్య భంగిమలో ఒకరినొకరు సీరియస్గా చూస్తూ కనిపిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన పాటను పవిత్ర కాశీ ఘట్ వద్ద గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే అంచనాలను పెంచింది. శివశక్తి సాంగ్ కూడా భారీ హిట్ అవుతుందేమో చూడాలి. బచ్చలమల్లి ట్రైలర్ చూడగానే నచ్చేసింది. సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. హీరో కిరణ్ అబ్బవరం. అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ బచ్చలమల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం మొత్తం టీం ఎంతో కష్టపడ్డారు. దర్శకుడు సుబ్బు చెప్పిన కథ ఎంతో నచ్చింది. డిసెంబర్ 20న మన సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుందామని అన్నారు. ఈ ఈవెంట్ కు హీరో కిరణ్ అబ్బవరం మరియు హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కిరణ్ మాట్లాడుతూ నరేష్ అన్న డిఫరెంట్ రోల్స్ చేయడంలో ఎంతో టాలెంట్ ఉందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. బచ్చలమల్లి పెద్ద హిట్ అవుతుందనే నమ్మకమని అన్నారు. దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నరేష్ గారు ఈ క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా డిసెంబర్ 20న పెద్ద విజయం సాధిస్తుందన్నారు. అమృత అయ్యర్ మాట్లాడుతూ కావేరి పాత్ర ఎంతో ప్రత్యేకత. నరేష్ గారితో వర్క్ చేయడం గర్వంగా ఉంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం అని తెలిపారు. మేకర్స్ ఈ సినిమాను పూర్తి ఫ్యాషన్ తో నిర్మించారు. క్రిస్మస్ స్పెషల్ గా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో BVSN ప్రసాద్ నిర్మిస్తున్న జాక్ కొంచెం క్రాక్ ఏప్రిల్ 10న విడుదల. సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం మంచి ఫాలోయింగ్ లో ఉన్నారు. ప్రత్యేకంగా డీజే టిల్లు మరియు టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో క్రేజీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జాక్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరక్కుతుంది. ఈ చిత్రానికి కొంచెం క్రాక్ అనే ట్యాగ్ లైన్ ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. కీలక పాత్రలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి ప్రముఖ నటులు కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్ 80% పూర్తయింది మరియు చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ జరుపుతుంది. జాక్ సినిమాను 2025 ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సిద్ధు జొన్నలగడ్డ ఈ పాత్ర పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. సినిమా సంగీతాన్ని అచ్చు రాజమణి అందిస్తున్నారు. త్వరలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అత్యంత ఘనంగా నాగన్న మూవీ ట్రైలర్ విడుదల. చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న చిత్రం నాగన్న నుండి ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం అనేక మంది తారలతో తెరకెక్కించబడింది మరియు దీనికి దర్శకత్వం సతీష్ కుమార్, మహేష్ కుమార్ వేశారు. ఇందులో హీరోగా మహేష్ కుమార్, హీరోయిన్ గా సింధు సిరి, అలాగే చందన, రూపా, జనార్దన్, స్వాతి గడ్కర్ తదితరులు నటించారు. నాగన్న చిత్రం గురించి జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సతీష్ కుమార్ మరియు మహేష్ కుమార్ వారి కృషి గురించి ప్రస్తావించారు. నిర్మాత నెక్కింటి నాగరాజు గారి ప్రోత్సాహం సినిమాకి ఎంతో సహకరించింది అని డైరెక్టర్లు తెలిపారు. హీరోయిన్లుగా నటించిన సింధు సిరి ఈ సినిమా ప్రయాణంలో తన అనుభవాలను పంచుకుంటూ తెలుగు అమ్మాయిలను సపోర్ట్ చేయాలని కోరారు. 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేసిన మహేష్ కుమార్ ఈ కథను అనేక మంది హీరోల దగ్గర తీసుకెళ్లి చివరకు ప్రొడ్యూసర్ నాగరాజు వారి ఆధ్వర్యంలో ఈ సినిమా పూర్తయిందని చెప్పారు. చిత్రంలోని ట్రైలర్ ఒక ఊర్లో కుర్రాల యొక్క ధనం కోసం ప్రయత్నించే కథను చూపిస్తుంది. ట్రైలర్ను యూట్యూబ్లో విడుదల చేసినప్పటి నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రం త్వరలో థియేటర్లో లేదా OTT వేదికపై విడుదల కానుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున అభినందనలు. 2024 డిసెంబర్ 18న తెలంగాణ ఫిలి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు శ్రీ వి వెంకటరమణారెడ్డి దిల్ రాజు గారు అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో దిల్ రాజు గారి అనుభవం, నైపుణ్యం మరియు నాయకత్వ పరిశ్రమ అందరికీ పెద్ద అవకాశాలను అందిస్తాయని మండలి పేర్కొంది. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ మరింత బలపడుతుందని, ప్రగతి సాధిస్తుందని, మరి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడింది. దిల్ రాజు గారి మార్గదర్శకత్వం వల్ల ఈ పరిశ్రమ మరింత సంపన్నంగా, విజయవంతంగా మారుతుందని, ఆయన నిర్ణయాలు పరిశ్రమలో కీలక మార్పులు తెచ్చిపెట్టేవిగా భావిస్తున్నామని మండలి తెలియజేసింది. ఈ సందర్భంగా మండలి అధ్యక్షులు పి భరత్ భూషణ్, కె శివప్రసాదరావు మరియు గౌరవ కార్యదర్శి KL దామోదర ప్రసాద్ పర్యవేక్షణలో అభినందనలు జరిగాయి.
నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలన్ వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ హిట్ ద థర్డ్ కేస్ ఎక్స్టెన్సివ్ కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం. నేచురల్ స్టార్ నాని తన కొత్త చిత్రం హిట్ ద థర్డ్ కేస్ లో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. డాక్టర్ శైలేష్ కొలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తీపర్నేని నిర్మిస్తున్నారు. నాని ఈ సినిమాలో హిట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా ప్రేక్షకులు ఆయన నుండి మరో విభిన్న ప్రదర్శన ఆశిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కాశ్మీర్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో నాని ఫైటర్స్ టీమ్ తో కలిసి ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నాని పాత్రను ప్రతిబింబించే గ్లిప్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. వాటిలో ఆయన టఫ్ ఫెరిషియస్ లుక్ లో మెస్మరైజ్ చేశారు. సినిమా టెక్నికల్ టీం కూడా అత్యంత ప్రతిభావంతమైన వారితో రూపొందుతుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎడిటింగ్ కోసం కార్తిక శ్రీనివాస్, ఆర్ ప్రొడక్షన్ డిజైనింగ్ కోసం శ్రీ నాగేంద్ర తంగల పని చేస్తున్నారు. ఈ చిత్రం మే 1, 2025 థియేటర్లో విడుదల కానుంది. హిట్ సిరీస్ గత 2 భాగాలుగా వచ్చిన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 3వ భాగం కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకంతో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తుంది. తారాగణం నాని, శ్రీనిధి శెట్టి. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కథ, యాక్షన్, థ్రిల్ అంశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. వైజాగ్ లో వెంకటరామయ్య గారి తాలూకా చిత్రం ప్రారంభం. ఎస్వీకే బ్యానర్ కోమలి క్రియేషన్స్ పతాకంపై విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు నిర్మాత సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ కోమలి నిర్మాతలుగా సతీష్ ఆవాలా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వెంకటరామయ్య గారి తాలూకా కేరాఫ్ సీతారాంపురం. ఈ చిత్రంలో దేశ్ హీరోగా దివిజా ప్రభాకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బుధవారం విశాఖపట్నం రామనాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రానికి ముహూర్తపు సన్నివేశాన్ని ఈటీవీ ప్రభాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి సంగీతం చరణ్ అర్జున్, సినిమాటోగ్రఫీ అనిల్ కుమార్, పిఆర్ఓ బి వీరబాబు, సుధా, మురళీధర్ గౌడ్, సత్య, మిర్చి మాధవి, సత్యశ్రీ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సమాజంలో వినోదం పాటు విలువైన సందేశం అందించడానికి ఈ సినిమా తెరకెక్కుతుంది. విశాల్ హీరోగా తెలుగులో యాక్షన్ థ్రిల్లర్. సౌత్ ఇండియా యంగ్ క్రేజీ హీరోలో ఒకరైన విశాల్ తన సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సమాజంలో ఉన్న సమస్యలపై సినిమాలు తీసేందుకు ముందుంటారు. తాజా సమాచారం ప్రకారం విశాల్ తన నూతన దర్శకుడు రవి రోహిత్ కు అవకాశం ఇచ్చి కిస్మత్ 2025 అనే వర్కింగ్ టైటిల్ తో కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం ముంబాదేవి ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతుంది. ఇందులో విశాల్ కు జోడీగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన కోమల్ స్వర్ణకర్ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుత సామాజిక మరియు జాతీయ భద్రతా సమస్యల ఆధారంగా రూపొందుతుంది. విశాల్ పాత్ర ఓ పవర్ఫుల్ యాక్షన్ హీరోగా ఉండనుందని సమాచారం. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో విశాల్ స్వయంగా ప్రకటించనున్నారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఆడియన్స్ ఖచ్చితంగా చాలా థ్రిల్ అవుతారు. డైరెక్టర్ రైటన్ మోహన్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ క్రైమర్ థ్రిల్లర్ 1991లో జరిగే కథ ఆధారంగా తెరకెక్కింది. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్లో డిటెక్టివ్ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రకు ఆయన ఉత్తరాంధ్ర యాసలో పర్ఫెక్ట్ గా నటించారు. ఈ చిత్రంలో క్రైమ్, కామెడీ, ఎమోషనల్, థ్రిల్, లవ్ అన్ని బ్యాలెన్స్ గా ఉంటాయి. 1991లో జరిగిన రాజీవ్ గాంధీ మృతితో సంబంధం ఉన్న కొన్ని చిన్న సంఘటనలు బేస్ చేసుకుని కథ అభివృద్ధి చేయబడింది. ఈ చిత్రం డిటెక్టివ్ జోనర్లో చేసిన తెలుగు సినిమా కవ్వించిన చంటభాయ్ ట్యాంగును తీసుకుని రావడం, ప్రధానంగా షెర్లాక్ హోమ్స్ అనే బాలీవుడ్ ఫిక్షనల్ క్యారెక్టర్ను తెలుగులో కనెక్ట్ చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులకు మరింత అందుబాటులో తీసుకురావడం జరిగింది. మ్యూజిక్ సునీల్ కశ్యప్ స్వరాలు సమకూర్చారు. పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. రైటర్ మోహన్ వచన ప్రకారం ఆయన కెరీర్ ఈవీవి గారి దగ్గర మొదలైంది. మరియు రైటర్ గా అనుభవం రూపొందిన తర్వాత దర్శకుడుగా ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. తదుపరి ఆయన ఎమోషనల్ జోనర్లో ఓ సినిమా చేయబోతున్నారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డిసెంబర్ 25న విడుదల కానుంది. వీబీ ఎంటర్టైనర్ 10వ వార్షికోత్సవం 2023-24 బుల్లితెర అవార్డులను నిర్వహించిన బొప్పన విష్ణు బొప్పన గారి వీబీ ఎంటర్టైన్మెంట్ 2023-24 సంవత్సరాల బుల్లితెర అవార్డులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాన అతిథులుగా దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత కె అచ్చిరెడ్డి, నిర్మాత అంబికాకృష్ణ, జేడి లక్ష్మీనారాయణ, హీరో పూరి ఆకాష్, హీరోయిన్ అర్చన వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సీనియర్ నటి శ్రీలక్ష్మి గారికి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఆమె ఈ అవార్డు తీసుకోవడానికి మాట్లాడుతూ, ఇన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న నన్ను గుర్తించి అవార్డు ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. నా గురువు జంధ్యాల గారు మొదటకు ధన్యవాదాలు. అలాగే పనిచేసిన డైరెక్టర్లకు కూడా కృతజ్ఞతలు అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీవీ ఆర్టిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబర్స్ కూడా అవార్డులు అందజేశారు. పేద కళాకారులకు ఆర్థిక సహాయం కూడా చేయబడింది. ఈ కార్యక్రమం చాలా సాఫీగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మానస, వేద, బిగ్ బాస్ ఫేమ్ బేబక్క, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, దివ్యావాణి, రీతు చౌదరి, బుల్లెట్ భాస్కర్, రామ్ సత్యనారాయణ, మా అసోసియేషన్ మెంబర్లు మాణిక్యం, మాధవ రవి ఈ ఈవెంట్కు విజయవంతంగా నిర్వహించి వీబీ ఎంటర్టైన్మెంట్స్ కు థ్యాంక్స్ చెప్పారు. తమిళ దర్శకుడు
తీసిన తెలుగు నేటివిటీ కథ విడుదల 2 నిర్మాత చింతపల్లి రామారావు. విడుదల 2 చిత్రానికి సంబంధించి మీ వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. విజయ్ సేతుపతి మరియు వెట్రిమారన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సీక్వెల్ డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు తెలుగులో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం సామాన్యుల నుండి అంచివేయబడిన ప్రజల కోసం ఉద్భవించిన విప్లవధారి పాత్రలో ఉండబోతుంది. కథ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతుందని, ఇది ప్రేక్షకులకు తీవ్రంగా ప్రభావితం చేయాలని చిత్ర యాజమాన్యం చెప్తుంది. విజయ్ సేతుపతి పాత్రలో నక్సలైట్ గా నటిస్తున్నారని, ఆయన నటన ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మరింత ఆకర్షణీయంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇళయరాజా సంగీతం, పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలు, మంజు వారియర్స్ సహజ నటన, విజయ్ సేతుపతి మరియు మంజు వారియర్స్ మధ్య ఉన్న ఎమోషనల్ సీన్స్ ముఖ్యమైన హైలైట్స్ గా నిలుస్తాయని తెలిపారు. సీక్వెల్ తరచుగా విజయవంతమవుతుంటే విడుదల 2 కూడా మంచి స్పందన పొందే అవకాశం ఉందని చెప్పబడింది. చిత్రంలోని హింసా సన్నివేశాలు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న రియలిస్టిక్ గా ఉంటాయి. ఇంతటితో చింతపల్లి రామారావు తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు. శ్రీ రాజావారు చిత్రంతో పాటు డ్రీమ్ గర్ల్ అనే ప్రాజెక్టు త్వరలో ప్రారంభిస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 27న కిచ్చా సుదీప్ మ్యాక్స్ విడుదల. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా గ్రాండ్ థియేటికల్ రిలీజ్. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్ 2024 డిసెంబర్ 27న తెలుగులో గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్ వంటి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యాక్స్ లో కిచ్చా సుదీప్ అర్జున్ మహాక్షయ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు మరియు కలైపులి ఎస్ తాను ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ మరియు కిచ్చా క్రియేషన్ సంస్థలపై నిర్మించారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై మంచి అంచనాలు ఏర్పడింది. సుదీప్ అభిమానులు, ప్రేక్షకులు ఇప్పటికే సినిమా కోసం వేచి ఉన్నారు. నటీనటులు కిచ్చా సుదీప్, వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్ సంయుక్త హార్నాడ్, సుకృతి వాగల్, అనిరుద్ భట్ తదితరులు. ఈ చిత్రంలో యాక్షన్, థ్రిల్ మరియు డైనమిక్ క్యారెక్టర్స్ ప్రధాన అంశాలు. ప్రేమ జీవితంలో తోడుపై రష్మిక మందాన ఆసక్తికరమైన వ్యాఖ్యలు. వరుస విజయాలతో రష్మిక మందాన కెరీర్లో దూసుకుపోతుంది. తాజాగా పుష్ప 2 ఘన విజయాన్ని ఆస్వాదిస్తుండగా ఆమె ప్రేమ జీవితం గురించి చర్చలు కూడా హాట్ టాపిక్గా మారాయి. హీరో విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన జీవిత భాగస్వామిపై ఆశయాలను పంచుకుంది. తనలాంటి మనస్తత్వం కలిగిన అన్ని సందర్భాల్లో తనకు తోడుగా ఉండగల వ్యక్తిని జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నట్లు చెప్పింది. జీవితం నిండా ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉండడం ద్వారా ప్రేమను నిలబెట్టుకోవచ్చని ఆమె అభిప్రాయపడింది. ప్రేమ అంటే జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధమేనని, తోడు లేకపోతే జీవితానికి అసలు అర్థమే ఉండదని రష్మిక స్పష్టంగా తెలిపింది. ఇంతకాలం సినిమాలు చేయడానికి కారణం ఇది. తెలుగు సినీ ఇండస్ట్రీలో హాస్య కథానాయకుడిగా రాజేంద్ర ప్రసాద్ తనదైన గుర్తింపును పొందారు. ఆయన యాక్టింగ్ స్టైల్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను మెప్పించాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి అల్లరిగా ఉంటూ జీవితంలో నాకేం చేయాలో సరిగ్గా అర్థమైంది. వంశీ దర్శకత్వంలో ప్రేమించు పెళ్లాడుతో నా కథానాయకుడి ప్రయాణం మొదలైంది. లేడీ స్టైలర్ నా కెరీర్ టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిర్మాతలు, దర్శకులు నా కోసం విభిన్నమైన పాత్రలు సృష్టించారు. సమాజంలో కనిపించే వ్యక్తుల పాత్రలు చేసినందుకు అప్పుల అప్పారావు, పేకాట పాపారావు వంటి పాత్రలు ప్రజలకు కరెక్ట్ అయ్యాయి. ప్రేక్షకులు నన్ను తమ ఇంటి సభ్యుడిగా భావించడం నా సుదీర్ఘ ప్రయాణానికి కారణమంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు. ఈ నెల 4న పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తదుపరి విచారణలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయగా ఈ చర్యపై బన్నీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. అభ్యంతరకరమైన పోస్టులను గుర్తించిన పోలీసులు పలు ఫిర్యాదుల ఆధారంగా బన్నీ అభిమానులపై కేసులు నమోదు చేశారు. నిఘా పెట్టిన పోలీసులు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు తమ సోషల్ మీడియా పోస్టులను తొలగించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల చర్యలు, అభిమానుల నిరసనలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నా కెరీర్లో అసలైన కష్టకాలం అంటే అదే బలగం వేణు. కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన వేణు అనేక సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ షోలో ధనరాజ్తో కలిసి స్కిట్స్ వేస్తూ ప్రజాదరణ సంపాదించాడు. ఆ షో వల్ల పేరు, డబ్బు రాగా టీవీ షోలోనే బిజీగా ఉంటే సినిమాలకు దూరవుతానని భావించి వైదొలిగానంటూ రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పాడు. టీవీ సినిమాల మధ్య సమతుల్యత కోల్పోవడంతో 4-5 సంవత్సరాల పాటు ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే దర్శకుడిగా తన సత్తాచాటాలని భావించి బలగం సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా నా జీవితానికి గొప్ప మార్పును తెచ్చింది. గడ్డాలు పెంచిన దర్శకుల కష్టాన్ని ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను పేర్కొన్నారు. నాకు మట్టి కథలంటే ఎంతో ఇష్టం. బలగం లాంటి కథలతో ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తాను.
నటుడిగా కూడా కొత్త అవకాశాలు వస్తున్నాయి. రెండో సినిమా విడుదల తర్వాత నా నటనపై మరింత దృష్టి పెడతానని వేణు తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. మహేష్ స్టార్ పవర్ ముఫాసాకి భారీ కటౌట్స్ బుకింగ్స్ లో కూడా ప్రభావం. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఒక ప్రత్యేక ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. హాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మక మోషన్ క్యాప్చర్ చిత్రం ముఫాసాకి తెలుగులో మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ సినిమా తెలుగు వెర్షన్లో ఐకానిక్ సింహం పాత్ర ముఫాసాకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం ఇప్పుడు భారీగా హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ తమ అభిమాన హీరో రిలీజ్లతో సరిపెట్టుకున్న సమయంలో ఈ డబ్బింగ్ ప్రాజెక్ట్ మరింత జోష్ తీసుకొచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఫాసా పోస్టర్లు, కటౌట్స్ మహేష్ స్టార్డమ్కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సినిమాకు ముందు నుంచి మహేష్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టికెట్ బుకింగ్స్లో కూడా ఇంగ్లీష్ కన్నా తెలుగు వెర్షన్కే భారీ డిమాండ్ కనిపిస్తుంది. మహేష్ బాబు వాయిస్ సినిమాకు అసాధారణ బూస్ట్ ఇచ్చిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు ప్రెజెన్స్ ముఫాసాను తెలుగు ప్రేక్షకులను మరింత చేరువ చేస్తుంది.